this is Naresh Kumar. Welcome back Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళకి సంబంధించిన సెమిస్టర్ 5లోని పేపర్ 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి ఇంటెగ్రల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో కొంతమంది కామెంట్ చేస్తూనే ఉన్నారు, సార్ మన ఛానల్లో మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఛానల్లో వీడియోస్ ప్లే అవ్వట్లేదు సార్, ఎందుకు అంటే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే మెంబర్షిప్ 199 రూపీస్ 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ మెంబర్షిప్ని జాయిన్ అవుతే మన ఛానల్లో దాదాపు డిగ్రీకి సంబంధించిన పేపర్ 6B 7Bకి సంబంధించిన అన్ని చాప్టర్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి. దాదాపు ఒక 300 వీడియోస్ ఉన్నాయి అన్నమాట. అన్ని చాప్టర్స్ కూడా ఉన్నాయి, వాటి ప్లేలిస్ట్లు అన్నీ ఉన్నాయి, చెక్ చేయండి కావాలి అంటే. ఓకే, ఎస్. మరి సార్ నాకు సెమిస్టర్ 3లో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా బ్యాక్లాగ్ ఉంది సార్. ఎస్, దాంట్లో కూడా అన్ని చాప్టర్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. లెగ్రాంజెస్ థీరం, అలానే ఫండమెంటల్ థీరం, అలానే కేలీస్ థీరం, ఆ మూడిట్లో ఒకటి ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామ్లో ఉంటుంది. అలానే సెమిస్టర్ 1కి సంబంధించిన బ్యాక్లాగ్ రాస్తుంటారు చాలామంది, 2020 నుంచి రాస్తున్నారు. సో మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఈ సెమిస్టర్ 1కి సంబంధించిన అన్ని వీడియోస్ చేశాను, మీరు చూడండి. దాదాపు ఈ యొక్క సెమిస్టర్ 1కి సంబంధించిందే 300 వీడియోలు చేశాను. ఓకే, కాబట్టి మీరు చూడండి. సో ఇవన్నీ ఏంటంటే మీకు 199 రూపీస్ మాత్రమే. మీరు సప్లిమెంటరీ ఫీజు కట్టేది ఎంత? ఒక పేపర్కి 500 600 ఉంటుంది. 3 years నుంచి రాస్తున్నారు. సో కానీ మళ్ళీ పే చేస్తూనే ఉన్నారు. సో మీరు ఏం చేయాలంటే ఒక నోట్బుక్ తీసుకొని, సో అందులో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మన వీడియో చూసి రాస్తే, ఖచ్చితంగా వింటే మీరు ఎగ్జామ్లో 75కి మినిమం 50 మార్క్స్ తెచ్చుకుంటారు. మన ఛానల్ని చూస్తే అవుట్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చు సార్. ఓకే, సో టాపర్స్ సార్ నాకు 75 రావాలి అనే వాళ్ళకి అన్నీ ఉన్నాయి సార్. ఓకే, సో ఏవైనా మీరు సెలెక్టెడ్ యూనిట్స్ 3 యూనిట్లు చదువుతామంటే ఓకే, మీ చాయిస్. ఓకే, సో ఈ పేమెంట్కి సంబంధించిన ఎట్లా జాయిన్ అవ్వాలి అనేది, సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ని దాదాపు 2020 బ్యాచ్ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. ఓకే, మరి చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో. ఫస్ట్ ఈ మోడల్ ఏమంటే ఇంటెగ్రల్ ఈక్వేషన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం. మన ఈక్వేషను యూలో టీలో ఉందా? కన్వల్యూషన్ థీరం 0 to t కానీ 0 to x ఉంది. అంటే x బదులు t రాసుకో, du 0 to t. మన కన్వల్యూషన్ థీరం L ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ f of s into g of s is equal to 0 to t క్యాపిటల్ f of u g of t minus u. కాబట్టి ఇక్కడ t మైనస్ యూ du అంటే ఇక్కడ y బదులు u పెట్టాలి. సో 0 to t మళ్ళీ t మైనస్ u g of u du. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, అది రీప్లేస్ చేయాలి, మళ్ళీ చివర్లో రీప్లేస్ చేసేస్తాం. ఓకే, దాని తర్వాత కన్వల్యూషన్ థియరమ్ని అప్లై చేస్తాం, లాప్లాస్ని అప్లై చేస్తాము, ఇన్వర్స్ని అప్లై చేస్తాము. సో మరి గివెన్ ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఏంటి? g of x is equal to half x square minus integral 0 to x into x minus y g of y dy. ఓకే, ఫస్ట్ మనం రీప్లేస్ చేసేద్దాం. x బదులు t, పుట్ x is equal to t and y is equal to u. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. g of t is equal to half x ప్లేస్ లో t స్క్వేర్ మైనస్ ఇంటెగ్రల్ 0 to x బదులు t, మళ్ళీ x బదులు t, y అంటే u, g of y అంటే u du. ఇప్పుడు మనం కన్వల్యూషన్ థీరంని అప్లై ఒరిజినల్గా ఇట్లా ఇవ్వాలి. ఓకే, మనం ఈ పాయింట్ని రాసుకొని చేయాలి. సో టేకింగ్ కన్వల్యూషన్ థీరంని అప్లై చేస్తున్నా బై using convolution theorem. కన్వల్యూషన్ థీరంని ఉపయోగిస్తున్నాను. సో g of t is equal to 1/2 into
టీ స్క్వేర్. ఇప్పుడు చూడండి మైనస్ ఇలానే రాశాను, 0 to t du అదంతా రాయకూడదు. సో ఇక్కడ t మైనస్ యూ బదులు t రాయాలి ఇంటూ g ఆఫ్ u బదులు t, g స్టార్ ఆఫ్ t అయినా రాయొచ్చు, g ఆఫ్ t అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. u బదులు t పెట్టాలి అంతే, ఓకేనా. సో ఇక్కడ g స్టార్ ఆఫ్ t రాసిన, g ఆఫ్ t రాసిన ప్రాబ్లం ఏం లేదు, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి ఒక నంబర్ ఇచ్చాను కాబట్టి 1/2 t స్క్వేర్ 0 to t ప్లేస్లో ఇంకేం రాయకూడదు మనం, t మైనస్ యూ బదులు t, g ఆఫ్ u, g స్టార్ ఆఫ్ t, du రాయకూడదు మళ్ళీ. సో ఎందుకంటే లాప్లాస్ని అప్లై చేయాలి. లాప్లాస్ని అప్లై చేయాలంటే ఎల్ ఆఫ్ టీకి మాత్రమే ఫార్ములా ఉంది, t మైనస్ యూకి లేదు. ఎల్ ఆఫ్ g ఆఫ్ టీకి మాత్రమే ఉంది, ఓకేనా. సో g ఆఫ్ u లేదు. సో కాబట్టి అది అన్నమాట. సో టేకింగ్ Laplace transforms on both sides. Laplace transforms ని అప్లై చేస్తున్నాను. L of g of t is equal to ఇక్కడ హాఫ్ కాన్స్టెంట్ L of t స్క్వేర్ మైనస్ L of t రాశాను ఇంటూ L of g స్టార్ ఆఫ్ t. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాయాలి, వేర్ L of g స్టార్ ఆఫ్ t అయినా L of g ఆఫ్ t అయినా స్మాల్ g ఆఫ్ s వస్తుంది. L of f ఆఫ్ t is equal to L of f star of t is equal to small f of s, ఓకేనా. ఎస్, ఇప్పుడు ఫార్ములాని అప్లై చేద్దాం. L of g of t అంటే g of s is equal to 1/2 L of t పవర్ n. L of t పవర్ n ఫార్ములా చెప్పాను, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. ఎప్పుడు n పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు, నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటే t పవర్ 1/2 మైనస్ 1/2 అట్లున్నప్పుడు n గామా n ఆర్ గామా n బై s పవర్ n ప్లస్ 1ని ఉపయోగించాలి. కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3 అన్నమాట, ఓకే. మైనస్ L ఆఫ్ t పవర్ n, n అంటే 1 ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1, 1 ప్లస్ 1 2 ఇంటూ L ఆఫ్ g స్టార్ ఆఫ్ t అంటే g ఆఫ్ s. చూడండి ఇప్పుడు ఇంకా మన ఫైనల్ టార్గెట్ L ఇన్వర్స్ని అప్లై చేయాలి. అంటే g ఆఫ్ s టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోయింది. చివరిలో మనం x బదులు tని రీప్లేస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా, లాస్ట్ స్టెప్ అక్కడ రాసాను. ఇంకా g ఆఫ్ sని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అయిపోతుంది. g ఆఫ్ s బై s స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/s క్యూబ్. మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి g ఆఫ్ sని కామన్ తీయండి, ఇంకా మిగిలింది 1 ప్లస్ 1/s స్క్వేర్. ఓకే, ఎల్సిఎం చేయండి. g ఆఫ్ s ఎల్సిఎం, s స్క్వేర్ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేయండి, s స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s క్యూబ్. ఫైనల్గా మనకి g ఆఫ్ s కావాలి, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. 1/s క్యూబ్ ఇంటూ ఈ s స్క్వేర్ ప్లస్ 1/s స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే రెసిప్రోకల్ అవుద్ది, అంటే s స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 1, ఒక s క్యాన్సిల్ అవుతుంది. g ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1/s ఇంటూ s స్క్వేర్ ప్లస్ 1, దట్ ఈస్ టేకింగ్ as 2. ఇప్పుడు L ఇన్వర్స్ అప్లై చేద్దాం. టేకింగ్ L ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. సో L ఇన్వర్స్ ఆఫ్ g ఆఫ్ s is equal to L inverse of 1/s into s square plus 1. ఓకే, L ఇన్వర్స్ ఆఫ్ g ఆఫ్ s అంటే g ఆఫ్ t. చూడండి క్యాపిటల్ g ఆఫ్ t వస్తుంది. L ఇన్వర్స్ ఆఫ్ L ఆఫ్ ఫస్ట్ మీకు తెలుసు, L ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ స్మాల్ f ఆఫ్ s. L అనేది రైట్ సైడ్ పోతే L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ f ఆఫ్ t. బట్ L ఇన్వర్స్ ఆఫ్ g ఆఫ్ s ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ g ఆఫ్ t వస్తుంది అంతే, ఓకే. ఎస్, సో క్యాపిటల్ g ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు,
ఇప్పుడు మనం ఎల్ ఇన్వర్స్ని అప్లై చేసేటప్పుడు డినామినేటర్లో ఎస్ ఉందంటే డివిజన్ బై ఎస్ అనే ఫార్ములాని ఉపయోగించాలి. ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైనా డినామినేటర్లో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఉంటే 1 టైం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఏ ఫార్ములా అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇలా ఉన్నప్పుడు మనం 0 to t డివిజన్ బై ఎస్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇదే 1/s² + 1 అది. సో కాబట్టి ఇంటెగ్రల్ 0 to t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే మిగిలింది 1/s² + 1 పక్కన dt గుర్తుంచుకోవాలి, ఇక్కడ dt వస్తుంది. ఓకే, సో డైరెక్ట్గా ఫార్ములా ఉంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s² + a² sin at ఫార్ములా. సో విచ్ ఈస్ ఈక్వల్ టు sin t. ఇంకా ఈ 0 to t అలానే రాశాను dt. sin tకి ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ t. అదే sin tకి డిఫరెన్షియేషన్ కాస్ t వస్తుంది. sin tకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ t. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0 to t. ఇప్పుడు మనం అప్పర్ లిమిట్లో t ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మైనస్ కాస్ t మైనస్ లోయర్ లిమిట్. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. టీ ప్లేస్లో 0 అంటే కాస్ 0 1 అయిపోతుంది. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా 1 కాస్ 0 1 మైనస్ కాస్ t ఇది రాస్తున్నా. ఇది g ఆఫ్ t. అయితే మన ప్రాబ్లం అనేది x వేరియబుల్స్లో ఉంది. సో మన ఆన్సర్ మాత్రం టీ లేకొచ్చింది. ఎందువల్ల ఇది మనం స్టార్టింగ్లో ఎక్స్ బదులు టీని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, సో అందువల్ల ఇక్కడ టీ వచ్చింది. బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఎక్స్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.